డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై రాజకీయ రచ్చ మొదలైంది. గతంలో అర్హులైన వాళ్లు ఇప్పుడెలా అనర్హులయ్యారని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. మీకు అనుకూలంగా ఉంటే చాలా, అర్హత లేకపోయినా ఇళ్లు కేటాయించేస్తారా అంటూ కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. అయితే లక్కీ డ్రా కోసం తాజాగా కాంగ్రెస్ నేతలు ఇచ్చిన చిట్టాలో కూడా అనర్హులున్నారా? ఆదిలాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఏం జరుగుతోంది? ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లపై రచ్చ మొదలైంది. ప్రభుత్వం మారగానే లబ్ధిదారులను కూడా మార్చడం వివాదానికి, విమర్శలకు దారితీస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో 982 ఇళ్లుండగా 932 మంది లబ్ధిదారులను ఖరారు చేశారు. మున్సిపాలిటీ నోటీస్ బోర్డులో లబ్ధిదారుల జాబితాను అంటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో లక్కీ డ్రా తీశారు. అయితే 595 మంది గల ఆ జాబితాపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అనర్హులను తొలగించి అర్హులను చేర్చామంటున్నారు అధికారులు. అయితే ఆ కొత్త పేర్లు ఎలా చేర్చారు అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలు చెప్పిన వాళ్ళని అర్హులుగా చేర్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా ఎంపికైన వాళ్ల పేర్లను తొలగించడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అర్హుల జాబితా నుంచి కొందరు పేర్లు తొలగించి కొత్తగా ఇంకొందరి పేర్లను చేర్చి లక్కీ డ్రా నిర్వహించారని బీఆర్ఎస్ అంటోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లలో చాలా మంది పేర్లు లేకపోగా కొత్త వాళ్లకు ఎలా చోటు దక్కిందని ప్రశ్నిస్తూ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు గులాబీ నేతలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో జోగురామన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్లో లక్కీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బెనిఫిషియర్లకు తీయడం జరిగింది. ఆ రోజు ఒక కలెక్టర్ గారే తీసినటువంటి లక్కీ ఆ రోజు లబ్ధిదారుగా ఎట్లా అయిండు, ఈరోజు ఏ విధంగా లబ్ధిదారుడు కాడు అని మేము మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయి ఒక లెటర్ ఇచ్చినాం. అయ్యా, తొలగించిన వాళ్ళని ఏ బేస్ మీద తొలగించారు, ఏ విధంగా తొలగించారు, మాకు ఒక లిస్టు ఇయ్య అని చెప్పి గత వారం తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా తను ఇవ్వకపోతే మళ్ళొకసారి ఇప్పుడు కూడా కమిషనర్ దగ్గర వెళ్ళి మున్సిపాలిటీకి పోయి మళ్ళీ దాని డీటెయిల్స్ అడుగుతున్నాం. ఒక్కొక్క బెనిఫిషియర్ ఏ పద్ధతిలో ఏ విధంగా మీరు తొలగించారో దాన్ని ఇవ్వమని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్, బీజేపీ నాయకులు. 10వ వార్డు కౌన్సిలర్, అతని సోదరుడి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయని తెలిపారు. అయితే తాము అర్హులం కనుకే గతంలో ఇళ్లు కేటాయించారని, కానీ ఇప్పుడు ఇల్లు ఉందంటూ తమను అనర్హులుగా ప్రకటించడం దారుణం అంటున్నారు లబ్ధిదారులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. సార్, మరి కౌన్సిలర్లు ఇంటికి పిలిచి మరి ఆఫీసర్లకు డబ్బులు కావాలని అంటున్నారు సార్. ఏ ఆఫీసర్లకు డబ్బులు కావాలి? మరి మేము పేదవాళ్ళం ఎక్కడి నుంచి తెస్తాం సార్? డబ్బులు రూపాయి లేవు. మేము ఇల్లు కిరాయి కట్టుకుంటామా, పిల్లలను చూసుకుంటామా? ఎంత అడిగారమ్మా డబ్బులు? మాకు అంటే 1,00,000 నుంచి 50,000 డబ్బులు అంటున్నారు. ఆఫీసర్లు అడుగుతున్నారు. ఏ ఆఫీసర్లు అడుగుతున్నారు మాకు తెలియాలి సార్. మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? న్యాయంగా మాకు గవర్నమెంట్ ఇస్తుంది సార్. మాకు లక్కీరా వెళ్ళింది. ఇంకే ప్రూఫ్లు ఉండగా కూడా మాకు డబ్బులు అడగడం చాలా అన్యాయం సార్. మేము డబ్బులు రూపాయి ఇయ్యం సార్. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు రాజకీయ రగడకు దారితీసింది. లబ్ధిదారుల ఎంపికపై పూర్తిస్థాయి విచారణ జరిపి అర్హులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.